శ్రీ యంత్ర ఉపాసన కానీ లేదా మీరు చెప్పినట్టుగా శ్రీ విద్య ఉపాసనలో ముఖ్యంగా శ్రీచక్రాన్ని పెట్టుకుని చేయడం ఉంటుందండి గురుగారు, లేకపోతే శ్రీ విద్య ఉపాసనలో మనకి శ్రీ విద్య ఉపాసనకి శ్రీచక్ర సాధనకి సంబంధము ఉపాసనే శ్రీచక్రం. ఆ ఉపాసన అంతా కూడా శ్రీచక్రమే. ఎదురుగుండా చక్రం లేకపోయినా అంతర్ముఖంగా అయిపోతూ ఉంటుంది వాళ్ళకి సాధకుడికి. ఇప్పుడు యోగులు తత్వులు ఏ శ్రీచక్రం పెట్టుకున్నారు, ఏం పిచ్చిమిఠా నైవేద్యం పెడుతున్నారు, వాళ్ళు ఏం లేదా మానసికంగా అనుభవించేస్తున్నారు. అంటే శ్రీ విద్య ఎలా చేస్తుందంటే మమ్మేకం, అంటే కొన్నాళ్ళకి ఇది లేకుండా నేను చేసుకోగలిగిన స్థితికి ఎదగడానికి అది అవసరం. మీకు అర్థమవుతుంది ఆ విషయం. అది పెట్టుకుని చేస్తూ 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 ఉంటే కొన్నాళ్ళకి యంత్రం అయస్కాంతం ఇనుప మీద పెట్టినప్పుడు ఆ ఇనుము అయస్కాంతంగా ఎలాగా మారి పక్కకొస్తుందో మనం కూడా శ్రీ విద్య ద్వారా ఆ శ్రీచక్రం దగ్గర కూర్చుని చేయడం వల్ల కొన్నాళ్ళకి కొన్నేళ్ళకి కొన్ని తరాలకి సరిపోయిన సంపదని శ్రీ విద్య ఇచ్చేస్తుంది. శ్రీ విద్య అనేటువంటి భావమే లేకపోతే శ్రీచక్రమే తెలియదు. మరి ఏం చేసుకుంటాడు, ఇంటికి తీసుకెళ్ళి దాన్ని ఎలా ఆచరించాలి, కోణాలు బాగున్నాయి, అందంగా ఉంది, ఇంట్లో పెట్టుకున్నంత వరకే బాగుంటుంది. కానీ ఆ అందంలో ఉండేటువంటి ఆత్మవిమర్శ, ఆ ఆత్మవిమర్శలో ఉండేటువంటి ఆత్మవిద్య, ఆత్మవిద్యలో ఉండేటువంటి బ్రహ్మ విద్య, బ్రహ్మ విద్యలో ఉండే సాంప్రదాయం తెలుసుకోకపోతే అది ఎందుకు పనికిరాదు. అది ఎందుకు పనికిరాదు. ఇంట్లో ఉన్న గాజు సామాలకి దానికి తేడా తెలియదు. అంచేత మంత్ర సాధకుడికి, మంత్రం చేసేవాడికి మంత్రం మీద మమేకం పెరగడం గురించి కొన్ని అర్చనలు చేయాలి. అంచేత అర్చన, అభిషేకము, తర్పణము, హోమం చేయడానికి ఆవిడ ప్రధాన భూమిక పోషిస్తుంది. అక్కడ ఆకారం ఉన్నప్పుడు మనలో వికారాలు పరిగెట్టవు. ఎందుకంటే మానవుడు ఎంత స్థితిలో ఉన్నా సరే మృగి, అంటే మృగం ఏ విధంగా పరిగెడుతుందో ఆ విధంగా పరిగెట్టి పారిపోతూ ఉంటాడు. అంచేత మనం బ్రహ్మ విద్య చేసినప్పుడు మృగీముద్రయా ప్రదర్శయ అని చెప్తారు గురువులు. ఆ మృగీముద్రతోటి మనం గురుదేవతల్ని స్వార్థం చేసుకుంటున్నాం. ఇలా చేసుకున్న తర్వాత ఏం చేస్తున్నాము, ఇలా పరిగెట్టకూడదని చెప్పి తెలిసి ఆ 3 పాదాలు దర్శనం అయ్యేసరికి ఆ 3 పదములు మనకి ఎదురుగుండా నిదర్శనం ఇస్తాయి. అలా చేసుకున్న మత్స్యముద్రయా ప్రదర్శయ అంటే నిలకడ లేకుండా ఉండే అమ్మవారు సృష్టించిన జీవరాశుల్లో నిలకడ లేనటువంటిది ఒక మత్స్యమే. మిగతా నిలకడగా ఉంటాయి, దానికి నిద్ర ఉండదు, ఆహారం తీసుకుంటుంది, నిలకడగా ఉండదు. అంచేత నువ్వు నిలకడగా లేకుండా నా పూజ చేస్తున్నావు అని చెప్పి మనకి మహనీయులు ఎరింగించి చెప్పారు. అంచేత ఈ తత్వాన్ని ఎప్పుడైతే తెలుసుకుని చేస్తామో అక్కడ ఎదురుగుండా ఉండేటువంటి విగ్రహారాధన, యంత్ర ఆరాధన ఎక్కువ ఉంటుంది. విగ్రహం కంటే శక్తులు ఎక్కువ యంత్రంలో ఉంటాయి. ఎప్పుడూ కూడా విగ్రహం కేవలం ఆధ్యాత్మిక తత్వానికి ఒక దిక్సూచి. ఆధ్యాత్మిక తత్వాన్ని దిక్సూచిని పెట్టుకుని ఆ వెలుగు ద్వారా ఇప్పుడు నాకు షూట్ చేస్తున్నప్పుడు ఆ గొడుగులో ఉన్న బల్బు నా మీద కాంతి వేస్తుంది. ఈ వెలుగుని దీని ద్వారా ప్రపంచాన్ని చూపిస్తున్నారు. జస్ట్ లైక్ ఇది అంతే. విగ్రహాన్ని పెట్టుకున్నప్పుడు వెలుగునిస్తుంది, యంత్రం పెట్టుకున్నప్పుడు వెలగనిస్తుంది. విగ్రహం వెలుగునిస్తుంది, యంత్రం వెలగనిస్తుంది. ప్రపంచంలో ఉండే శాంతికి ఈ మూలకంగా చీకటిని పోగొట్టే అవకాశం కల్పిస్తుంది. అందుకు శ్రీ విద్యలో శ్రీచక్రానికి అంత ప్రాముఖ్యత ఏర్పడింది. శ్రీచక్రమే అమ్మవారు, అమ్మవారు శ్రీచక్రం. మంత్రం నుండి యంత్రము, యంత్రం నుండి నామరూపము, అమ్మవారు ఆవిష్కృతమయ్యారు. అంచేత మంత్రంలోంచి పుట్టింది యంత్రం కాబట్టి ప్రధానంగా ముందు యంత్రానికే సాధన. ఎంత పెద్ద పెద్ద దేవాలయాలు కట్టినా అక్కడ విగ్రహానికి అలంకరణ మాత్రమే. కేవలం చేసేది అర్చన, యంత్ర సాధనకే. మహనీయులు నాకంటే మహనీయులు ఉన్నారు, వాళ్ళందరికీ ఇది తెలియంది కాదు. మరొక్కసారి ఈ చిన్నవాడు వాళ్ళందరికీ కూడా చెప్తున్నాడు ఈ ద్వారా. ఎందుకంటే సామాన్యంగా మనం చేసేటువంటిది భయంతో ఏది చేయకూడదు. పూజ అసలు ముఖ్యంగా భయంతో చేయకూడదు, నిర్భయంగా చేయాలి. చలి వేస్తోంది అన్నప్పుడు దుప్పటి కప్పుకుంటాం, బుక్క పెడుతోంది అంటే వ్యాన్ వేసుకుంటాం, ఏదైనా తినాలి అని కడుపు సంకేతం తీసుకుంటున్నాం. అవి ఎలా జరిగిపోతూ ఉన్నాయి. శీతాకాలాలు వస్తాయి, వర్షాకాలాలు వస్తాయి, ఎండాకాలాలు వస్తాయి, అలా జరిగిపోతూ ఉంటుంది. కానీ ఒక్కసారి మనం మిస్ అయితే మళ్ళీ ఇంకో జన్మ పడుతుంది మనకి ఇందులోకి రావడానికి. అంచేత ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భువనావళి. ఒక్క నిమిషంలో నీకు వచ్చే మంచి ఆలోచనని మరో నిమిషంలో ఆచరిస్తే ఇంకో 10 నిమిషాల్లో, కొన్ని రోజుల్లో, కొన్ని జన్మలో నీకు ఉపయోగపడతా అని చెప్పి మహనీయులు చెప్పారు. అటువంటి విషయాన్నే ఈ రోజున తూచా తప్పకుండా పాటించి భారతదేశంలోని ఒక 1001 శ్రీచక్రాల ఆలయం ఉంది అని చెప్పి ప్రపంచానికి తెలియపరచడానికి మిమ్మల్ని అందరినీ నియమించింది. నేను అర్చన చేస్తున్నాను, కానీ చేసే అర్చన మీకు ఇచ్చింది. అంటే మీ డ్యూటీ మీరు, నా డ్యూటీ నేను, మిగతా డ్యూటీ మీద చేస్తుంటే ప్రపంచ శాంతి. ఇక ఇది ఎవరు చూసినా కూడా ఆనందపడతారు. వాళ్ళకి తెలిసిన విషయాలు నేను చెప్పినవన్నీ ఉన్నా కానీ ఈ దేవాలయం చూసి ఆనందపడతారు కదా. అంచేత ఇటువంటి మహత్తర క్షేత్రానికి శ్రీచక్రమే ప్రధానంగా భూమికి ఉంది. ఎందుకంటే భూభురత్రయం దగ్గర నుండి కూడా అలాగా షోడశ దళాలు, అష్టదళాలు, 14 కోణాలు. 14 కోణాలు ఏంటి, మన శరీరంలో
అలంబుష కుహు విశ్వోదర వారణ హస్తజిప్వ యశోవతి పయస్వని గాంధారి పూష శంకిని సరస్వతి ఇడా పింగళ సుషుమన నాడులు ఎలాగ 14 అయితే 72,000 నరాలకి ఒక ఆధారాన్ని భూమికి ఇస్తున్నాయో శ్రీచక్ర మహామేధవుకి 14 కోణాలు కూడా అద్భుతాన్ని ఇస్తాయి. 4వ ఆవరణలో అమ్మవారు చెప్పారు. 5వ ఆవరణలోకి వచ్చేసరికి 10 కోణాలు ఇస్తాయి. అక్కడ మనం చేసుకుంటూ వెళ్తే సౌలభ్యంలో ఉండే సర్వరక్షాకరం ఇవన్నీ యంత్ర సాధనలో అమ్మవారి యొక్క అద్భుతమైనటువంటి మణిద్వీపమే మహామేరువు. అటువంటి మణిద్వీపంలో కొన్ని వేల కోట్ల సృష్టి రహస్యాలన్నీ కూడా దాగుని ఉన్నాయి. మనకు పుస్తక రూపంలో కనిపించింది కేవలం 1% 100వ వంతు కూడా మనం తెలియట్లేదు. అంచేత మొత్తం ఫార్మెట్ అంతా కూడా అద్భుతం. ఆ అద్భుతం అంతా కూడా శ్రీచక్రార్చనలో తెలుస్తుంది. అటువంటి శ్రీచక్రార్చనే చేసి తరించాలని చెప్పి మహనీయులు చెప్పారు. సాకారం నుంచి నిరాకార రూపాలు దర్శించడానికి మీ ప్రయాణం సాగింది గురుగారు. సాగింది. ప్రారంభంలో ఎక్కువగా భక్తిలోను పూజల్లోను వీటిలోను ఉంటూ, కానీ దీనికి నిరాకారంగా స్వరూపం ఉన్నది అని ఆ సాధన మార్గంలోకి మీరు ఎట్లా దీనిలో ప్రవేశించారు? మీరు చేసే సాధన ఏంటి గురుగారు? దీనికి ప్రధానంగా గురుదయం. గురువులు మనలో ఏదో ఉందని వాళ్ళు ముందు గ్రహిస్తారు. వాళ్ళు గ్రహించి మనకి ఆ వేపుని మనంతటా మనం మారేటట్టుగా చూస్తారు. అంతేగాని ఎక్కడా కూడా వాళ్ళు బయటపడి నువ్వు ఇలా వెళ్ళు పనికొస్తుందని చెప్పరు. వాళ్ళు దాన్ని మనం క్యాచ్ చేసుకోవాలి. 1992లో నాకు మాత్రం అందరికంటే అనుమానాలు ఎక్కువ ఉండేవి. ఇది నిజమా అని. వాస్తవం చెప్పేస్తున్నాను. ఎందుకు ఇవన్నీ కూడా బ్రతుకు తెరువు గురించి చేస్తున్న పనిలాగా ఉంది. ఇది కరెక్ట్ కాదు. ఎందుకు నేను బ్రతకడం గురించి ఇవన్నీ చేస్తున్నానా, వాటిని బ్రతికించడం గురించి నేను చేస్తున్నానా అని ఆలోచించేవాడు. ఎప్పుడైనా బ్రతికితే వాటిని తత్వాన్ని సాంప్రదాయాన్ని బ్రతికించడానికి నేను బ్రతకాలి, అంతేగాని నా బ్రతుకు తెరుగుతుంది అది పనికి రాకూడదు అని నేను అనుకున్నప్పుడు గరివెళ్ళి వడ్లమాని నరసింహ సిద్ధాంతి గారు విజయనగరంలో కోటింగమార్చన యాగం చేసినప్పుడు మేమిద్దరమే కూర్చుని అమ్మవారి గురించే మాట్లాడుతున్నాం. నిరాకార నిర్గుణమయము, ఒక ఆకారంలోంచి ఒక ఆకారం, ఒక ఆకారంలోంచి ఒక వికారం, ఒక వికారంలోంచి ఆనందం, ఆనందంలోంచి ఆచరణ. ఎలాగైతే వస్తాయి ఇవన్నీ మెట్లు, మేడ మెట్లు వస్తాయని అతనితో మాట్లాడుతున్నప్పుడు వారు ఒకటే చెప్పారు, సాంప్రదాయానికి సద్గురుల ఆశీస్సులు ఉండాలి. గురువు ఆశీస్సులు ఉంటే తప్పకుండా జయమే ఉంటుంది, విజయమే ఉంటుంది అని చెబుతూ, సాక్షీభూతం అంటే ఎదురుగుండా అమ్మవారిని చూసుకోవాలి, చూడాలని తపన ఉంటే తప్పు కాదు, కానీ ఆ తపంతో నువ్వు బతకడం తప్పు. నిరాకారం అంటే ఆవిడ ఆకారంగా ఊహించుకోకూడదు. ఆవిడ నిరాకారం, ఏది చూసినా ఆవిడే కనిపిస్తుంది, ఆవిడే వినిపిస్తుంది, ఇంకా నీకు ఆకారం ఎందుకు అని అడిగారు. అంటే నేను అలా కాదండి, రాబోయే రోజుల్లో నన్నెవడైనా ప్రశ్నిస్తే నేనేం చెప్పాలి, నాకేం లేదు, సంశయం లేదు. నా తపనంతా కూడా ఈ సాంప్రదాయం అడ్డు పెట్టి నేను బ్రతకూడదు, వాడిని బ్రతికించడానికి నేను ఏదైనా పనికొస్తానేమో చెప్పండి, లేదా ఇంకేదో చేసుకుంటాను అన్నాను. ఇలా మాట్లాడుతూ ఉంటే ఒక అమ్మాయి 9 ఏళ్ళు 10 ఏళ్ళు ఉంటాయి వయస్సు, ఆ అమ్మాయి వచ్చింది అక్కడికి మా ఇద్దరి దగ్గరికి. ఆ రోజున చండీ యంత్రం వేసి జ్యోతిర్లింగార్చన చేశాం. ఆ జ్యోతిర్లన్నీ వెలుగుతున్నాయి, కొన్ని కొండెక్కిపోయి కొన్ని వెలుగుతున్నాయి. సాక్షాత్ పరాదేవతే ఆ రూపంలో వచ్చింది ఆ రోజున. నా యందు ఎంత దయ్యుందో అమ్మకి నేను చెప్పలేను అసలు. అలా వచ్చి నించుంది. మేము ఇద్దరం మాట్లాడుతున్నాం. మేము ముగ్గురం అమ్మవారి విగ్రహం తప్ప ఇంకేమీ లేదు ఆ కళ్యాణ మండపంలో, శంకర మఠంలో, విజయనగరంలో. అప్పుడు అడిగింది, ఈ జ్యోతి నేను తింటాను, నాకు ఒకటి ఇవ్వండి అని అడిగింది. అడిగితే, వద్దమ్మా, నూనెతో పెట్టిన దీపం ఇది, నువ్వు ఏదైనా బట్టలు పాడు చేసుకుంటావు, ముఖ్యంగా 2 కక్కుకుంటావు అని నేను దెబ్బలాడాను. మేము మంచి మాటలు మాట్లాడుకుంటున్నాం, మధ్యలో ఇబ్బంది పెట్టుకుంటే అమ్మాయి మళ్ళీ నించుంది. మళ్ళీ 2 అడిగింది. వెంటనే సిద్ధాంతి గారు అన్నారు, మరి నాయన 2 ఇచ్చి వెళ్ళిపోతుంది అన్నారు. అమ్మ 2 తీసుకో అన్నాం, 3 తీసుకుంది. ఆ 2 ఇంకోటి పట్టుకుని 3 తీసుకుంది. ఏది బట్టలు పాటు చేసుకుంటుందేమో అనుకున్నాం. సరిగ్గా మేము కూర్చుని దగ్గర నుంచి ఒక 25-30 అడుగుల దూరంలో అమ్మవారి విగ్రహం, యంత్రాలు, మంటపారాధన పెట్టాం. అక్కడ 2 రోజుల్లో యాగం కూడా ముగించిపోతుంది. సాయంత్రం 7:30 అలా అవుతుంది ఈ టైంలో. ఆ అమ్మాయి ఆ స్టేజ్ దగ్గరికి వెళ్ళిపోతుంది. నా బెంగ ఎక్కడికి తీసేస్తుందో, అతను చెప్తున్నారు కానీ నా బుర్రలోకి ఎక్కట్లేదు, ఈ పిల్ల ఏం పాడు చేస్తుందో, అక్కడేం తీసుకుంటుందో అనుకున్నాను. సత్యం చెప్తున్నాను, ఇది సత్యం. ఎందుకంటే ఎవరిని నమ్మకం కలిగించాను కదా, ఆ రోజు నాలో నమ్మకం పెరిగింది. ఈ రోజున ఇంత సంస్కారానికి, ఇంత సాంప్రదాయానికి ఒక అద్భుతమైనటువంటి చిన్న జీవ కణికగా నన్ను వాడుకున్నందుకు నేను సంతోషంతో చెప్తున్నాను. ఆ విగ్రహంలోకి వెళ్ళి అమ్మాయి కనిపించలేదు.
అప్పుడు చెప్పారు ఆకారానికి నిరాకారానికి ఇది నీ దగ్గరకు వస్తుంది మళ్ళీ వెళ్ళిపోతుంది, నీతో ఉండదు ఆవిడ. కాబట్టి నిరాకారంగా చేయి, ఆకారంగా చేస్తే నీ దగ్గరకు వస్తుంది. అదృశ్య దృశ్యరహిత విజ్ఞాత్రి వేదవర్జిత, ఆవిడ కనీ కనిపించకుండా ఉంటుంది. ఎందుకంటే అమ్మవారు శాశ్వతం, మనం అశాశ్వతం. ఆవిడ సృష్టించింది కూడా అశాశ్వతం. కాబట్టి శాశ్వతి అయినటువంటి అమ్మవారు అశాశ్వతమైన కళ్ళకు కనిపించవు. అంచేత జ్ఞాన విగ్రహ, జ్ఞాననేతంతో దర్శించాలి. జ్ఞాననేతంతో దర్శించాలి కాబట్టి నిరాకారమైంది, నిర్గుణమయమైంది. అంచేత ఆకారము నిరాకారము ఉన్నా మనం ఆకారానికి ఎడిట్ అయితే రాబోయే రోజుల్లో ఆకారం లేకపోతే మనం అన్ని కోల్పోయామని బాధలు మనలో పెరుగుతూ ఉంటాయి. అంటే కనిపించినా ఓ నమస్కారం పెడ, కనిపించకపోతే 1000 జపం చేస్తాం, ఇంకా మంచిది. ఎదురుగుండా మనిషి ఉన్నాడు అంటే వాడిని చూసుకోవాలని ధ్యానం ఉంటుంది, మనిషి కనిపించకపోతే జపం చేసుకుంటాం. అంటే జపంకి లొంగిపోతుంది ఆవిడ, మన్ని చెర తీసుకుంటుంది. అటువంటి అవ్యాజ కరుణామూర్తి శ్రీనిధే, ఆ శ్రీనిధే శ్రీ విద్య. అందుకే శ్రీ విద్య అపారంగా అవసరమైంది. ఇంకొక విషయం చెప్తున్నానండి, ఇప్పుడు ఎంతమంది శ్రీ విద్యలోకి వచ్చారో చెప్పలేకపోతున్నాను నేను. ఎందుకంటే మారుమూల ఉండేటువంటి మా పీఠంకే నెలకి కనీసం 200-300 మంది శ్రీ విద్యలో ఉన్నారని చెప్తున్నారు. అంటే దీన్ని బట్టి భారతదేశంలో శ్రీ విద్య మీద మమకారం తగ్గలేదు, కానీ ఆ మమకారాన్ని ఖచ్చితంగా వాళ్ళకి చెప్పే వాళ్ళు తగ్గిపోతున్నారు. అంచేత మనం దాన్ని పెంచుకోవాలి, దాన్ని పెంచుకుని తద్వారా ప్రపంచానికి పెంచి పోషించాలి ఆధ్యాత్మికంగా అనేటువంటి కేవలం ఒకే ఒక ఆలోచనతో ఇంత నిర్మాణానికి అమ్మవారి పాదాలు పట్టుకొని చేసినటువంటిది. ఎంతమందో అసలు చేస్తాడా చెయ్యడా నిజమా అబద్ధమా అని ఎవరు అనుకోకుండా అందరూ సాయం చేశారు. మేమున్నాం సాయం చేశారు. చేసిన ప్రతి జీవి అమ్మవారే. అంచేత బ్రహ్మాత్మేక స్వరూపిణి, అంచేత ఆ బ్రహ్మర కీట జనని వర్ణాశ్రమ విధాయని నిజాజ్ఞారూప నిగమ పుణ్య ఫలప్రద. బ్రహ్మ నుండి చిన్న కీటకం వరకు సృష్టించిన అమ్మ మన ఎప్పుడు కూడా పాడు చేయదు. అంచేత మనకున్న కష్టాలన్నీ కూడా మనం చేసుకున్న సుకృతాన్ని బట్టి వస్తాయి. కష్టాలు తీరే మార్గాన్ని ఆవిడ చెప్తారు, ఆ తీర్చుకుంటే ఆవిడకి ఇష్టంగా మారుతాం, లేకపోతే కష్టంలోనే ఉంటాం. అంటే కష్టానికి ఇష్టానికి ఒకటే అక్షరం తేడా, సుఖానికి దుఃఖానికి ఒకటే అక్షరం తేడా. ఆవిడ అదే చెప్తారు, నేను సుఖం ఇస్తే దుఃఖం తెచ్చుకున్నావు అక్షరం మార్చేసి, అలాగే నేను ఇష్టంగా చూడరా అంటే కష్టం తెచ్చుకున్నావు ఒక అక్షరం మార్చేసి. అంచేత అక్షరాన్ని సరిదిద్దేటువంటి మార్గమే గురువు. ఆ గురువు ద్వారా సాంప్రదాయం, అదే శ్రీ విద్య. శ్రీ విద్యానికి శ్రీచక్రం, ఆ శ్రీచక్రానికి నిర్గుణ స్వరూపానికి పరబ్రహ్మ స్వరూపానికి నిరామయ స్వరూపానికి నిరాకార స్వరూపానికి కనెక్షన్ ఉంది. ఆ కనెక్షనే రహస్యం. ఆ రహస్యాన్ని గురువు ద్వారా తెలుసుకుంటే మనం జ్యోతి స్వరూపంగా చేసుకుంటాం. అంచేత ఆవిడ ఏం చెప్పింది, జ్యోతి స్వరూపంగా నన్ను దర్శించు. ఆ జ్యోతి స్వరూపంలోనే అనేకమైన కోణాలు ఉంటాయి. ఆ కోణాలన్నీ నేనే అని చెప్పింది. అంచేత ఆత్మతద్బంధంగా మన మనస్సు ప్రమిదైతే, మనలో ఉండే అహర్నిశల సంకల్పమే తైలమైతే, మనలో ఉండేటువంటి ఉద్రేకం చెయ్యాలనే తపనే ఒత్తిగా అయితే, ఈ 3 ఎక్కడుంటుందో అమ్మడు అక్కడ ఉంటుంది. అమ్మ ఎవరికి ఉంటారు, సుబ్రహ్మణ్యం. అంటే 6 తత్వాలతో ఉండేటువంటి దీపజ్యోతి కాంతే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు. అంచేత అలా వెలిగించి మన వెలుగుని ప్రపంచానికి ఇచ్చే దారి కూడా అమ్మవారు చూపిస్తారు. అందుకు నిరాకారం నుండి నిర్గుణమయం నుండి ఒక అద్భుతమైన ఆలోచన విధానంలోకి రావడమే ఈ రోజున ఇంతమందికి ఇన్ని అవకాశాలు కల్పించడానికి ఒక కారణాన్ని నన్ను కూడా చూపించిందని చెప్పి సంతోషిస్తాను తప్ప దీనికి కారణం నేనుగా భావించట్లేదు.